సింగిల్ వర్డ్లో చెప్పండి, ఆ అబ్బాయిది ఫెయిర్ ఎలిమినేషన్ కాదా? ఫెయిరే ఫెయిరే అబ్బాయి నువ్వేం ఫీల్ అవ్వకో, ఫెయిర్ ఎలిమినేషన్ నీ, ఎందుకంటే నీ నోటుదోలా నేను నూకేసింది బయటికి, అర్థమైందా? నీ నోటుదోలు తగ్గించుకుంటే అదే అంటారు కదా, మన పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ ఉంది కదా, జీతాలు ఇచ్చోడి మీద జోకులు ఎత్తే జీవితం తలకిందులు అయిపోద్ది. నీకేమో 12 లక్షల జీతాలు ఎత్తే నువ్వే అందులో టాపెస్ట్ ఏంటి కాదు పెయిడ్ ఆర్టిస్ట్ ఈయనేనంట, టాపెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే వ్యక్తుల్లో నువ్వేనంట అక్కడ, నాకు తెలిసినంత వరకు సీనియర్ మోస్ట్. మరి నీకు ఎందుకురా నాయన, హాయిగా ఇంకొక 20 రోజులు ఉంటే ఇంకొక 20 లక్షలు, ఒక 20 ఏంటి, ఒక 1 కోటి రూపాయలు వచ్చాయి. ఇంకొక 20 రోజులు సర్వే అయితే 1 కోటి రూపాయలు వచ్చాయి కదా, శుభ్రంగా ఏదో ఫ్లాట్ కొనుక్కొని ఏదో చేసుకునేవాడు. ఎందుకు వచ్చిన నోటుదోల? మన నోటుదోలు అప్పుడప్పుడు మనల్ని అలా బలి చేసేద్ది, జాగ్రత్తగా ఉండాలి. బిగ్ బాస్ పెళ్ళం కొడితే నీకేమైంది? నువ్వు ఎవరిని అన్నావో తెలుస్తుందా నీకు అసలు? బిగ్ బాస్ అంటే ఎవర్రా నాయన? అభయ బిగ్ బాస్ అంటే ఎవర్రా? నాగార్జున రా, అందుకే రా అంత ఫీల్ అయ్యిందా? నీకు తెలియట్లేదురా సామే, బిగ్ బాస్ ఎవరో కాదు నాగార్జునే రా, అది గేమ్ నడిపించేది నాగార్జున. కాబట్టి నువ్వు నాగార్జున గారినే తిట్టినట్టు, అందుకే నీకు రెడ్ కార్డు పెట్టాడు, కర్ర పట్టుకొచ్చాడు నీకు ఇంకా ఎలగలేదు. నువ్వు కనుక ఎదురింగుంటే కొట్టేసేవాడే ఆయనకు వచ్చి.